హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ టు అచీవ్ ఛానల్. తెలంగాణ హైకోర్టు నుండి మనకు 1600+ వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో చాలా వేకెన్సీస్ ఉన్నాయి, చాలా రకాల వేకెన్సీస్. ఇందులో మనకు టెక్నికల్, నాన్ టెక్నికల్ వేకెన్సీస్ ఉన్నాయి. జిల్లా కోర్టులో కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు, హైకోర్టులో కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. అండ్ తెలంగాణ హైకోర్టు నుండి మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మన పాత ఛానల్ డిలీట్ కావడం జరిగింది, సో ఇది మన కొత్త ఛానల్. సో పాత ఛానల్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్, హైకోర్టుకి సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేను అందులో ఇచ్చేవాడిని. మనకు 2023లో లాస్ట్గా మనకు హైకోర్టు నుండి ఈ క్యాలెండర్ రావడం జరిగింది, 2023లో లాస్ట్లో. అండ్ ఇప్పుడు మనకు ఈ ఇయర్ మనకు 2025లో మళ్ళీ రిలీజ్ చేశారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు 1277 వేకెన్సీస్, నాన్ టెక్నికల్ వేకెన్సీస్, ఇవి జిల్లా కోర్టులలో భర్తీ చేస్తున్నారు. సో ఈ నోటిఫికేషన్స్ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో నాన్ టెక్నికల్ వేకెన్సీస్ మన జిల్లా కోర్టులలో చూసుకున్నట్లయితే 1277 ఉన్నాయి. సో డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఈరోజు. అండ్ మనకు అప్లికేషన్ వచ్చేసి 8th జనవరి నుంచి స్టార్ట్ అవుతుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే 31st జనవరి 2025, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎలిజిబుల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆర్ ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ మనకు ఇతర కోర్టులలో, సిటీ సివిల్ కోర్ట్స్, సో ఇటు మనకు జిల్లా కోర్టులలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళేమో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి వాళ్ళకి 10th ఫిబ్రవరి 2025. అండ్ అదేవిధంగా వాళ్ళకు క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 25/2/2025, ఓకేనా. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు తర్వాత చెప్తామని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. హైకోర్టు వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి, ఓకేనా. దాని కొరకు డేట్ ఆఫ్ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటాయని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. జిల్లా కోర్టులకు సంబంధించి మనకు ఇందులో జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకు ఎగ్జామ్ ఏప్రిల్ 2025లో ఉంటాయని వీళ్ళైతే జాబ్ క్యాలెండర్లో వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు టెక్నికల్ వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తం కంప్లీట్ నోటిఫికేషన్ నేను డిస్కస్ చేస్తాను, వెయిట్ చేయండి, ఓకేనా. సో స్టెనోగ్రాఫరు, టైపిస్ట్, కాపిస్ట్, ఇవి టెక్నికల్ వేకెన్సీస్ మొత్తంగా 184 ఉన్నాయి. సో దీనికి కూడా అప్లికేషన్ డేట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ డేట్ అన్నది చేంజ్ అవుతుంది. సో జూన్లో ఉంటుందంట ఈ టెక్నికల్ వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామినేషన్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు డైరెక్ట్ హైకోర్టులో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 212 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ కూడా మనకు అసిస్టెంట్ వేకెన్సీస్, ఎగ్జామినర్ వేకెన్సీస్, టైపిస్ట్, కాపిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకు అప్లికేషన్ డేట్స్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు ఏప్రిల్ 2025లో ఎగ్జామ్స్ ఉంటాయని వీళ్ళు చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇది మొత్తంగా మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ వేకెన్సీస్ ఉన్నాయి, మనకు జిల్లా కోర్టులో ఎన్ని ఉన్నాయి, నాన్ టెక్నికల్, టెక్నికల్, అండ్ అదేవిధంగా హైకోర్టులో మనకు ఏ వేకెన్సీస్ ఎన్ని భర్తీ చేస్తున్నారు అనే దాని నుంచి కంప్లీట్గా మనమైతే ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్స్ చూద్దాం. సో ఇది క్యాలెండర్ గురించి ఇప్పటివరకు నేను డిస్కస్ చేశాను. కంప్లీట్గా నోటిఫికేషన్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జిల్లా కోర్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది డిస్కస్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ వేకెన్సీస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్, ఓకేనా. సో ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే 19,000 నుండి 58,850 వరకు పే స్కేల్ అయితే ఉంది, ఓకేనా. మీకు ఇక్కడ అటెండర్ వేకెన్సీస్కి సంబంధించి మొత్తంగా పే స్కేల్ మీకు అరౌండ్ 28,000 వరకు శాలరీ అయితే వస్తుంది, ఓకేనా, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డేట్స్ ఆల్రెడీ మనం చూసుకున్నాము, ఓకేనా. సో ఈ డేట్స్ మళ్ళీ నేను డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో డేట్స్ ఉంటాయి. ఆన్లైన్ అప్లికేషన్ అన్నిటికీ సేమ్, క్యాలెండర్ అప్పుడే నేను డిస్కస్ చేయడం జరిగింది, ఓకేనా. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 2025లో ఉంటుంది. అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని వీళ్ళైతే చెప్పడం జరిగింది, ఓకేనా. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ పొజిషన్ మనకి కింద ఉంది, ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అటెండర్కి చూసుకున్నట్లయితే 7th to 10th క్లాస్ చదువుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. 7th నుండి 10th క్లాస్ చదువుతున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. బట్ ద క్యాండిడేట్స్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదర్ దాన్ 10th క్లాస్ షెల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్, ఓకేనా. 10th క్లాస్ కంటే ఎక్కువ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లైక్ ఇంటర్ చేసినా మీరు ఇక్కడ అనర్హులు, ఓకేనా. జస్ట్ 7th నుండి 10th
10th పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండకూడదు. ఓకేనా. 7th నుంచి 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో 10th పాస్ అయినా మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఉంటే మాత్రం నాట్ ఎలిజిబుల్. ఓకేనా. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 34 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు. ఇక్కడ 1 సెకండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అటెండర్ పోస్టులకు సంబంధించి మనకు మొత్తంగా 45 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ 5 మార్క్స్ వచ్చేసి ఓరల్ ఇంటర్వ్యూ, ఓరల్ వైవా. ఓకేనా. వైవా వాయిస్ ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది 5 మార్క్స్కి. మొత్తంగా 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ 45 మార్క్స్ కూడా, అంటే ఈ 45 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 45 మార్క్స్కి 1 సెకండ్, ఈ 45 మార్క్స్ కూడా జనరల్ నాలెడ్జ్ నుండి మీకు 30 క్వశ్చన్స్ వస్తాయి. జీకే నుండి 30 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ నుండి రావడం జరుగుతుంది. ఓకేనా. చూసుకోవచ్చు ఇక్కడ 45 క్వశ్చన్స్ వచ్చేసి మొత్తంగా టోటల్గా 45 క్వశ్చన్స్. అందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 30 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీనికి గాను మీకు 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అండ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఓన్లీ 2 లాంగ్వేజ్లోనే ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్. ఓకేనా. ఇక్కడ మన పాయింట్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. తెలుగు అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు కనుక వచ్చి ఉంటే మీరు జస్ట్ అంటే మెరిట్లో ఉంటేనే జాబ్ వస్తుందండి. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందని నమ్మకండి. ఓకేనా. జస్ట్ మీరు ఖచ్చితంగా మెరిట్లో ఉంటేనే ఈ జాబ్ అనేది మీకు వస్తుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 1:3 వీళ్ళు సెలెక్ట్ చేస్తారంట ఓరల్ ఇంటర్వ్యూకి. ఓకేనా. ఎవరైతే ఎగ్జామినేషన్లో 45 మార్క్స్ ఏదైతే ఉందో అందులో మెరిట్లో ఉంటారో 1:3గా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఆ 1:3గా సెలెక్ట్ చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూకి పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే 600 ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది ఇక్కడ. ఇక ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకు 600 ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకు 600, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400. అండ్ ఇక్కడ మనకి అడిషనల్ ఛార్జెస్ కూడా ఉంటాయి, అప్లికేషన్ సర్వీస్ ఛార్జెస్. అవి ఎక్స్క్లూడింగ్ మనకు 600 ప్లస్ ఓసీ బీసీ అభ్యర్థులకు అయితే 600 ప్లస్సే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400 ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. సో మెరిట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. సో బ్రేక్స్లో కాల్ చేయకండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. సో వర్కింగ్ అవర్స్ ఉంది. అండ్ వాళ్ళ హెల్ప్ లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇక డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఓకేనా. మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. సో ఆదిలాబాద్లో చూసుకుంటే మొత్తంగా 10 వేకెన్సీస్ ఉన్నాయి మనకు. కొత్తగూడెంలో 4. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్రాకెట్లో ఈ 10 వేకెన్సీలో 4 ఉమెన్ అని ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ ఉమెన్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే రిజర్వ్డ్ వేకెన్సీస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ మిగిలిన వేకెన్సీస్ చూసుకుంటే మొత్తంగా ఈ 10లో 4 ఉమెన్ వేకెన్సీస్ కదండి. 6 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ వేకెన్సీస్. అందులో ఉమెన్స్ కూడా ఎలిజిబులే, మేల్స్ కూడా ఎలిజిబులే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెంలో 4, హైదరాబాద్లో సిబిఐ హైదరాబాద్ కోర్టులో మొత్తంగా 7, సిటీ సివిల్ కోర్టులో హైదరాబాద్లో మొత్తంగా చూసుకుంటే 26 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ సో ఈ విధంగా సిటీ స్మాల్ కాజెస్ కోర్టులో 17 వేకెన్సీస్, హన్మకొండలో మనకు 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జగిత్యాల జిల్లాలో 3, జనగాం జిల్లాలో 11, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2, జోగులాంబ గద్వాల్లో 1, కామారెడ్డిలో 9, కరీంనగర్లో 8, ఖమ్మం మొత్తంగా 27 వేకెన్సీస్, కొమరంభీం ఆసిఫాబాద్లో 7 వేకెన్సీస్, మహబూబాబాద్లో 7 వేకెన్సీస్, మహబూబ్ నగర్లో 4 వేకెన్సీస్, మంచిర్యాల జిల్లాలో 25, మెదక్ జిల్లాలో 12, మిర్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తంగా 18 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 39 వేకెన్సీస్ ఉన్నాయి. ములుగు జిల్లాలో 3, నాగర్ కర్నూలు జిల్లాలో 6, నల్గొండ జిల్లాలో 15, నారాయణపేట జిల్లాలో 4, నిర్మల్ జిల్లాలో 7, నిజామాబాద్ జిల్లాలో 13, పెద్దపల్లి జిల్లాలో 10, రాజన్న సిరిసిల్లాలో 13, రంగారెడ్డిలో 53 ఉన్నాయి. ఓకేనా. సంగారెడ్డిలో 6 ఉన్నాయి. సిద్దిపేటలో
17, సూర్యాపేటలో 31, వికారాబాద్లో 12, వనపర్తిలో 5, వరంగల్లో 14, యాదాద్రి భువనగిరి జిల్లాలో 21. సో ఈ విధంగా సబార్డినేట్ వేకెన్సీస్కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా. ఓకేనా. నెక్స్ట్ వేరే నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్. సో ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 22,900 నుండి 69,150 వరకు పే స్కేల్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సాలరీ 29,000 నుండి 30,000 వరకు సాలరీ అయితే వస్తుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. సో అప్లికేషన్ డేట్ సేమ్, ఎగ్జామినేషన్ ఏప్రిల్లో ఉంటుంది. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి ఎస్ఎస్సి పాస్ అయితే చాలు. ఎస్ఎస్సి లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ దట్, అంటే మీకు ఖచ్చితంగా ప్రొఫెషనల్ స్కిల్స్ వచ్చి ఉండాలి, సచ్ యాజ్ కుకింగ్ కానీ, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్. సో ఈ విధంగా ఏమైనా ప్రొఫెషనల్ స్కిల్స్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్లో ఎస్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ సేమ్ 18 to 34 years, 5 years ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ ఫీ సేమ్ ఉంటుంది. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ప్రాసెస్ సర్వర్ కూడా సేమ్ 45 మార్క్స్. 45 మార్క్స్లో 30 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 15 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి కూడా టైం చూసుకున్నట్లయితే 60 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, తెలుగులో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ సేమ్ 600 ఓసీ, బీసీ అభ్యర్థులకు అండ్ ఎక్స్క్లూడింగ్ ఇవి అంటే 600 ప్లస్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 400. సో 1 second. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో 1, నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలో 6, హైదరాబాద్లో సిటీ సివిల్ కోర్టులో 9, దాని తర్వాత సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్ హైదరాబాద్లో 2, హనుమకొండలో 1. అండ్ ఇది కూడా ఓన్లీ ఉమెన్కి ఉంది. ఓకేనా. హన్మకొండలో జాగ్రత్త చూసి అప్లై చేయండి. జగిత్యాల జిల్లాలో 2, అండ్ నెక్స్ట్ జనగాంలో 3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, జోగులాంబ గద్వాల్లో 2, కామారెడ్డిలో 3, కొమరం భీంలో 1, మహబూబాబాద్లో 2, మంచిర్యాల జిల్లాలో 3, మెదక్ జిల్లాలో 4, మెడ్చల్ మల్కాజ్గిరిలో మొత్తంగా చూసుకున్నట్లయితే 12, సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 3, నల్గొండ జిల్లాలో 12, నారాయణపేట జిల్లాలో 2, నిజామాబాద్ జిల్లాలో 3, పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తంగా 6 వేకెన్సీస్ ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 17 ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 5, సూర్యాపేట జిల్లాలో 6, వికారాబాద్లో 4, వనపర్తి జిల్లాలో 2, వరంగల్లో 2, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6. సో ఈ విధంగా ప్రాసెస్ సర్వర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వేకెన్సీకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ 22,240 నుండి 67,300 వరకు ఇక్కడ శాలరీ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. మీకు శాలరీ వచ్చేసి 32,000 వరకు ఇక్కడ పే స్కేల్ అయితే వస్తుంది, మొత్తంగా అన్ని అలవెన్స్ కలుపుకొని. ఎగ్జామినేషన్ డేట్ సేమ్, ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఎలిజిబులే. ఓకేనా. మనకు ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ అవుతున్నాయో దానికి మాత్రమే 7 to 10th క్వాలిఫికేషన్. ఇతర వేకెన్సీస్ అన్నిటికీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ మాత్రం ఇంటర్మీడియట్ కంపల్సరీ. ఓకేనా. ఇంటర్మీడియట్ కన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ 18 to 34 years ఏజ్ లిమిట్, 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 second 100 questions ఉంటాయి. ఓకేనా. 60 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 questions వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని వీళ్ళైతే చెప్పడం జరిగింది. టోటల్గా 100 questions, 120 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఓకేనా. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగులో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ సేమ్ 600 ప్లస్ ఓసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీకి అయితే 400 ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్ట్రిక్ట్ వైడ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్కి సిటీ సివిల్ కోర్టులో 3 వేకెన్సీస్, జగిత్యాలలో 2, జగన్గాంలో 2, కామారెడ్డిలో 3, ఖమ్మంలో 2, మహబూబాబాద్లో చూసుకున్నట్లయితే 1, మంచిర్యాలలో 1, మెదక్లో 1, మెడ్చల్ మల్కాజ్గిరిలో 4, సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 2, ములుగులో 1, నాగర్ కర్నూలులో 1, నల్గొండలో 3, నారాయణపేటలో 1, నిజామాబాద్లో 2, పెద్దపల్లి జిల్లాలో 2, రాజన్న సిరిసిల్లాలో 2, రంగారెడ్డిలో 4, సంగారెడ్డిలో 1, సిద్దిపేట జిల్లాలో 4, సూర్యాపేట జిల్లాలో 5, వనపర్తిలో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,
సో ఈ విధంగా మనకు రికార్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ కాపీస్ట్ వేకెన్సీస్. ఇక్కడ కూడా 22,900 నుండి 69,150 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 32,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, జూన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, టెక్నికల్ వేకెన్సీ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. 45 words per minute ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలి మీకు. అండ్ నెక్స్ట్ ప్రొవైడెడ్ ఇఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ ద టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ బై హయ్యర్ ఆర్ నాట్ అవైలబుల్. ఒకవేళ టైప్ రైటింగ్ హయ్యర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతే లోవర్ టైప్ రైటింగ్ ఇంగ్లీష్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ హయ్యర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 to 34 years, 5 years ఏజ్ రిలాక్సేషన్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీనికి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది 10 minutesకి. ఓకేనా. 45 words per minute మీరు టైప్ చేయాలి. ఫస్ట్ టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దీనికైతే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. ప్రీవియస్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ రిక్రూట్మెంట్లో ఎటువంటి టైప్ రైటింగ్ అంటే కాపీస్ట్ కానీ అంటే టెక్నికల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నికల్ వేకెన్సీస్కి మనకు లాస్ట్ ఇయర్ నుండే ఎగ్జామ్ అనేది తీసేయడం జరిగింది. జస్ట్ టైపింగ్ వస్తే చాలు మీరు ఎలిజిబుల్. ఓకేనా. సో ఇక్కడ 10 minutesలో మీరు 45 words per minute టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి గాను మీకు 100 marks. ఓకేనా. మీ టైపింగ్ స్కిల్ టెస్ట్ని బట్టే ఇక్కడ మీ సెలెక్షన్ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు. ఎగ్జామినేషన్ ఫీ 600 ఓసీబీసీకి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మాత్రం 400. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే సో కాపీస్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. 12 వేకెన్సీస్ వచ్చేసి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో, హన్మకొండలో 3, జగిత్యాలలో 1, జనగాంలో 2, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, కామారెడ్డిలో 3, ఖమ్మంలో చూసుకున్నట్లయితే 9, కొమరంభీం ఆసిఫాబాద్లో 1, మహబూబాబాద్లో 1, అండ్ దాని తర్వాత మంచిర్యాల జిల్లాలో 4, మెదక్లో 2, మెడ్చల్ మల్కాజ్గిరిలో 2, సెషన్ జడ్జ్ హైదరాబాద్లో 2, ములుగు జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 8, నిజామాబాద్లో 2, పెద్దపల్లి జిల్లాలో 2, రంగారెడ్డి జిల్లాలో 5, సిద్దిపేట జిల్లాలో 2, సూర్యాపేట జిల్లాలో 2, వికారాబాద్లో 3, వరంగల్లో 1, యాదాద్రి భువనగిరిలో 3. సో ఈ విధంగా మొత్తంగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాపీస్ట్ వేకెన్సీస్, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్. నెక్స్ట్ మనం వేరే నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 22,900 నుండి 69,150 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు శాలరీ 30,000 to 31,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఏజ్ 18 to 34 years లోపున అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే 100 marksకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 60 questions వచ్చేసి జీకే నుండి రావడం జరుగుతుంది. 40 questions వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనికి గాను 120 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఓకేనా. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినర్ పోస్టు ఓఎంఆర్ బేస్డ్ కాదు. నెక్స్ట్ సేమ్ ఎగ్జామినేషన్ ఫీ 600 అండ్ 400 ఎస్సీ ఎస్టీకి. డిస్ట్రిక్ట్ వైడ్ వేకెన్సీస్ చూసుకుంటే ఎగ్జామినర్ పోస్టులకి ఆదిలాబాద్లో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 1, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 3, దాని తర్వాత సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్లో 1, హన్మకొండలో 1, జనగాంలో 2, జోగులాంబ గద్వాల్లో 1, కామారెడ్డిలో 1, ఖమ్మంలో 2, మెడ్చల్ మల్కాజ్గిరిలో చూసుకున్నట్లయితే 8, సెషన్ జడ్జ్లో 1 హైదరాబాద్, నాగర్ కర్నూలులో 1, నల్గొండలో 5, నారాయణపేటలో 1, నిర్మల్లో 1, పెద్దపల్లిలో 2, రాజన్న సిరిసిల్లలో 1, రంగారెడ్డిలో 7, సిద్దిపేటలో 2, సూర్యాపేట జిల్లాలో 5, దాని తర్వాత వరంగల్లో 1, సో యాదాద్రి భువనగిరిలో 2. సో ఈ విధంగా ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి
చూసుకున్నట్లయితే శాలరీ 24,280 నుండి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీకు 35,000 వరకు శాలరీ అయితే వస్తుంది ఫీల్డ్ అసిస్టెంట్కి. 34 నుంచి 35 వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఇది కూడా ఎగ్జామినేషన్ మనకు ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఏ డిగ్రీ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి డిగ్రీ అయినా, అంటే బీటెక్ చేసిన ఎలిజిబులే, డిగ్రీ బీకామ్ చేసిన ఎలిజిబులే, ఓకేనా. ఏ డిగ్రీ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఎంటెక్ ఉన్నా, ఎంబీఏ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మినిమం మాత్రం డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ సేమ్ 18 to 34 ఇయర్స్. అండ్ ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 100 మార్క్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ అంటే ఆన్లైన్లో ఎగ్జామినేషన్ మీరు రాయాల్సి ఉంటుంది, ఓఎంఆర్ బేస్డ్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ వస్తాయి. 60 క్వశ్చన్స్ వచ్చేసి జీకే, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్కు. అండ్ 120 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగులో ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది, ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీ సేమ్ 600 ఓసీబీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ కూడా ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. సో ఫీల్డ్ అసిస్టెంట్ ఆదిలాబాద్లో 1 ఉంది, భద్రాద్రి కొత్తగూడెంలో 3, సిబిఐ హైదరాబాద్ 1, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో 4, హన్మకొండలో 1, జగిత్యాలలో 1, జనగాంలో 3, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, కొమరంభీం ఆసిఫాబాద్లో 1, మహబూబాద్లో 2, దాని తర్వాత మహబూబ్ నగర్లో 1, మంచిర్యాలలో 2, మెదక్ జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజ్గిరిలో 3, ములుగులో 1, నాగర్ కర్నూలులో 2, నల్గొండలో 4, నిజామాబాద్లో 4, రాజన్న సిరిసిల్లాలో 2, రంగారెడ్డిలో 11 వేకెన్సీస్ ఉన్నాయి, సంగారెడ్డిలో 1, దాని తర్వాత సిద్దిపేటలో 5, సూర్యాపేటలో 4, వికారాబాద్లో 1, వరంగల్ మొత్తంగా 3, యాదాద్రి భువనగిరిలో 2. సో ఈ విధంగా ఫీల్డ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ టైపిస్ట్ వేకెన్సీస్ చూసుకున్నైతే టైపిస్ట్ నోటిఫికేషన్ 24,280 నుండి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా 34,000 వరకు మీకు శాలరీ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు జూన్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా టైపిస్ట్ వేకెన్సీస్కి అప్లై చేయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ఖచ్చితంగా మీ దగ్గర హయ్యర్ టైప్ రైటింగ్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఓకేనా. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళకి చెప్పడం జరిగింది. ఒకవేళ హయ్యర్ లేకపోయినా లోవర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ హయ్యర్ టైప్ రైటింగ్ ఉన్న వాళ్ళకే, సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్ లోపున అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీనికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే లేదు. జస్ట్ టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ పాస్ అయితే చాలు, ఓకేనా. 10 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 45 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది మీకు. దీనికి 100 marks, ఓకేనా. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు, ఓకేనా. ఎగ్జామినేషన్ ఫీ 600, 400. 600 వచ్చేసి 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్, 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. 600 వచ్చేసి ఓసీబీసీ అభ్యర్థులు అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్, ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు టైపిస్ట్ వేకెన్సీస్ ఆదిలాబాద్లో 1 ఉంది, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో 2, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు హైదరాబాద్లో 3, జగిత్యాల జిల్లాలో 1, జనగాం జిల్లాలో 1, జయశంకర్ భూపాల్ జిల్లాలో 2, కామారెడ్డి జిల్లాలో 2, ఖమ్మం జిల్లాలో 4, మహబూబాద్లో 2 వేకెన్సీస్, మంచిర్యాలలో 2 వేకెన్సీస్ ఉన్నాయి, మెదక్లో 2, మేడ్చల్ మల్కాజ్గిరిలో 3, సెషన్ జడ్జి హైదరాబాద్లో 6 వేకెన్సీస్, ములుగులో 2, నాగర్ కర్నూలులో 1, నల్గొండ జిల్లాలో 6, నిజామాబాద్లో 2, పెద్దపల్లి జిల్లాలో 3, రాజన్న సిరిసిల్లాలో 2, రంగారెడ్డిలో 1, సంగారెడ్డిలో 3, సిద్దిపేట జిల్లాలో 4, సూర్యాపేట జిల్లాలో 2, వికారాబాద్లో 2, వనపర్తిలో 1, వరంగల్ జిల్లాలో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3. సో ఈ విధంగా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి టైపిస్ట్ వేకెన్సీస్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 24,280 నుండి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు 34,000 వరకు శాలరీ అయితే వస్తుంది, ఓకేనా. ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఏ డిగ్రీ అయినా సరే మీరు అప్లై చేసుకొని అండ్ ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ కంటే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. బట్ మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, ఓకేనా.
అండ్ ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్ లోపున అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది 5 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఓకేనా. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దీన్ని చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకేనా. కంప్యూటర్ మోడ్ మొత్తంగా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. 60 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. 60 questions జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 questions ఇంగ్లీష్ నుండి. ఓకేనా. టోటల్గా 100 questions ఉంటాయి. మీకు 60 questions జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 questions జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్కు. టైం వచ్చేసి 120 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, తెలుగులో మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా. ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి. సో మన ఛానల్ యొక్క యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసి చెక్ చేయండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఆదిలాబాద్లో 7, భద్రాద్రి కొత్తగూడెంలో 10, దాని తర్వాత సిబిఐ హైదరాబాద్లో 5, సిటీ సివిల్ కోర్టులో మొత్తంగా 29 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టులో 2, హనుమకొండలో 6, జగిత్యాల జిల్లాలో 7, జనగాం జిల్లాలో 9, జయశంకర్ భూపాలపల్లిలో 2, జోగులాంబ గద్వాల్లో 4, కామారెడ్డిలో 5, కరీంనగర్లో 9, ఖమ్మం జిల్లాలో 9, కొమరంభీం ఆసిఫాబాద్లో చూసుకుంటే 2 వేకెన్సీస్, మహబూబాబాద్లో 1, మహబూబ్ నగర్లో 1, మంచిర్యాల జిల్లాలో 8, మెదక్ జిల్లాలో 4, మెడికల్ మల్కాజ్గిరిలో 9, సెషన్ జడ్జ్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 16 వేకెన్సీస్ ఉన్నాయి. ములుగు జిల్లాలో 2, నాగర్ కర్నూలు జిల్లాలో 6, దాని తర్వాత నల్గొండ జిల్లాలో 18, నారాయణపేట జిల్లాలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 5, నిజామాబాద్లో 11 వేకెన్సీస్, పెద్దపల్లిలో 8, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 54 వేకెన్సీస్ ఉన్నాయి. సంగారెడ్డిలో 9, సిద్దిపేట జిల్లాలో 12, దాని తర్వాత సూర్యాపేట జిల్లాలో 22 వేకెన్సీస్ ఉన్నాయి. వికారాబాద్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 3, వరంగల్ జిల్లాలో 13 వేకెన్సీస్, అండ్ యాదాద్రి భువనగిరిలో 10. సో ఈ విధంగా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇలా ఉన్నాయి వేకెన్సీస్. నెక్స్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 32,810 నుండి 96,890 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. 45,000 వరకు మీకు అన్ని అలవెన్స్ కలుపుకొని శాలరీ అయితే వస్తుంది. ఓకేనా. 45,000 వరకు. అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్లో ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. జూన్ 2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏదైనా మస్ట్ బీ ఏ గ్రాడ్యుయేట్. అండ్ ఖచ్చితంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ హయ్యర్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. ఖచ్చితంగా 45 words per minute మస్ట్ పాస్ హయ్యర్ టైప్ రైటింగ్. దాని తర్వాత షార్ట్ హ్యాండ్ కూడా మీకు 120 words per minute దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా. ఒకవేళ హయ్యర్ టైప్ రైటింగ్ లేకపోయినా, హయ్యర్ షార్ట్ హ్యాండ్ లేకపోయినా లోవర్ వాళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ప్రిఫరెన్స్ మాత్రం హయ్యర్ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఏజ్ 18 to 34, 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ ఫర్ ఓసీబీసీ. అండ్ దాని తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 1 second. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 భద్రాద్రి కొత్తగూడెంలో 1 వేకెన్సీ, సిటీ సివిల్ కోర్టులో హైదరాబాద్ 1, సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ హైదరాబాద్ 1, జగిత్యాల జిల్లాలో 1, జనగాం జిల్లాలో 1, కామారెడ్డి 2, కరీంనగర్ 1, ఖమ్మం జిల్లాలో 2, మెడికల్ మల్కాజ్గిరి 1, మంచిర్యాల అండ్ మెడికల్ మల్కాజ్గిరిలో 7, సెషన్ జడ్జ్ 1, నల్గొండలో 3, నారాయణపేటలో 1, నిర్మల్లో 1, నిజామాబాద్లో 2, రాజన్న సిరిసిల్లలో 3, రంగారెడ్డిలో చూసుకుంటే 4, సిద్దిపేటలో 4, సూర్యాపేట జిల్లాలో 4, వనపర్తిలో 2, వరంగల్ జిల్లాలో 1, యాదాద్రి భువనగిరిలో 1. సో ఈ విధంగా మొత్తంగా మనకు వేకెన్సీ అయితే ఉన్నాయి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. సో ఈ విధంగా జిల్లా కోర్టులో వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్స్ చూద్దాం. నెక్స్ట్ హైకోర్టులో. ఓకేనా. హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ వేకెన్సీస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు పే స్కేల్ 19,000 నుండి 58,850 వరకు పే స్కేల్ ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకేనా. సో మీకు అరౌండ్ 32,000 శాలరీ వరకు అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది. వేకెన్సీ పొజిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. వేకెన్సీ పొజిషన్ మొత్తంగా 75 వేకెన్సీస్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్వి. సో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆఫీస్ సబార్డినేట్వి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం మనము.
సో 7 to పాస్ సేమ్ అక్కడ మనకు జిల్లా కోర్టులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ 7 to 10th క్లాస్ లోపున అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ కంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరు. ఓకేనా, ఓన్లీ 10th పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 7 to 10th పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే. 10th కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లో ఖచ్చితంగా మీకు ఏమైనా ప్రొఫెషనల్ స్కిల్స్ వస్తే లైక్ కుకింగ్, పెయింటింగ్ ఎక్సెట్రా, సో అవి కూడా మీరు మెన్షన్ చేయండి అప్లికేషన్ చేసేటప్పుడు. ఓకేనా, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఏజ్ లిమిట్ 18 to 34 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫీస్ సబార్డినేట్కి 45 marks సేమ్ యాజ్ మనకు జిల్లా కోర్టులో ఏ విధంగా అయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు, సో ఇక్కడ కూడా సేమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. 45 questions ఉంటాయి మీకు ఫస్ట్ 45 marksకి. సో ఇక్కడ మనకు 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 45 questions మీకు జనరల్ నాలెడ్జ్ నుంచే వస్తాయి అని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఓకేనా, 45 questions. ఇక్కడ ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ అయితే లేవు. ఓకేనా, ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 mark. 60 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్, తెలుగు రెండిట్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రమే, అటెండర్ పోస్ట్కి మాత్రమే ఇక్కడ OMR బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది అండ్ ప్రాసెస్ సర్వర్ జిల్లా కోర్టులో. ఓకేనా, ఆ 2 పోస్టులకు మాత్రమే OMR బేస్డ్ వీళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ సేమ్ ఓసీ, బీసీ అభ్యర్థులకు 600 అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. ఓకేనా, ఓసీ, బీసీ అభ్యర్థులకు 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఇది కంప్లీట్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాల్ చేయొచ్చు. ఓకేనా, హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఇది ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టులో ఉన్న వేకెన్సీస్కి సంబంధించి. సో నెక్స్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే సిస్టమ్ అసిస్టెంట్కి సంబంధించి హైకోర్టులో, ఇవి కూడా హైకోర్టులో. ఓకేనా, ఇప్పటి వరకు జిల్లా కోర్టుకి సంబంధించి రిక్రూట్మెంట్ చూసాము. అండ్ ఈ వేకెన్సీ కూడా సిస్టమ్ అసిస్టెంట్ డైరెక్ట్గా హైకోర్టులోనే ఉన్నాయి. ఓకేనా, డైరెక్ట్గా హైకోర్టులోనే భర్తీ చేస్తున్నారు. 24,280 నుండి 72,850 వరకు శాలరీ అయితే వస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇన్ హ్యాండ్ ఇక్కడ మీకు 34,000 చేంజ్ శాలరీ అయితే వస్తుంది సిస్టమ్ అసిస్టెంట్కి. ఏప్రిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. డైరెక్ట్గా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ లేదా ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. విత్ మినిమం 55% ఖచ్చితంగా ఉండాలి మీకు. ఓకేనా, అండ్ ఖచ్చితంగా కంప్యూటర్ హార్డ్వేర్ మీద, నెట్వర్కింగ్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 34 years లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే 90 questions మీకు వస్తాయి. 30 questions కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, 40 questions జీకే నుండి, 20 questions జనరల్ ఇంగ్లీష్. సో ఈ విధంగా టోటల్గా 90 questionsకి మీకు 120 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది 10 marksకి. ఓకేనా, నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ హైకోర్టులో కూడా మనకు 5 marksకి ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఎగ్జామినేషన్ ఫీ సేమ్ 600. ఓసీ, బీసీ అభ్యర్థులకు 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. ఎవరైతే మెరిట్లో ఉంటారో వారికి మాత్రమే నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు మీరు. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కాపీస్ట్ వేకెన్సీస్ 24,280 నుండి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీకు 34,000 నుండి 35,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఏప్రిల్ లేదా జూన్లో ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. టోటల్ వేకెన్సీ 16 వేకెన్సీ ఉన్నాయి కాపీస్ట్వి. సో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా టైప్ రైటింగ్ హయ్యర్ 45 words per minute సర్టిఫికేట్ ఉండాలి మీకు. ఒకవేళ వాళ్ళకు హయ్యర్ క్యాండిడేట్స్ లేకపోతే
ఆ పోస్ట్ని లోవర్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులతో భర్తీ చేస్తారు. బట్ ప్రిఫరెన్స్ మాత్రం మార్కులు తక్కువ వచ్చిన హయ్యర్ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 18 to 34 years, ఓకేనా. అండ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 years. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కాపీస్ట్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 40 marks, టైప్ రైటింగ్ 40 marks అన్నది ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది. అండ్ జిల్లా కోర్టులో మనకు ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్గా టైప్ రైటింగ్ మీ స్కిల్ని చూసి వాళ్ళు భర్తీ చేస్తున్నారు. బట్ ఇక్కడ హైకోర్టులో మాత్రం 40 marksకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత టైప్ రైటింగ్ 40 marksకి కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ది subjects of general knowledge and general English. So the computer based examination will comprise 40 multiple choice questions, ఓకేనా. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే 40 marksకి కండక్ట్ చేస్తున్నారో మనకు 40 questions ఉంటాయి. అందులో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్కు. అండ్ ఈ 40 minutesకి అంటే ఈ 40 marksకి మీకు 40 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్. సో డిగ్రీ స్టాండర్డ్స్లో మనకు క్వశ్చన్స్ అయితే వస్తాయని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఈ 40 questions జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 15 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది టైప్ రైటింగ్ స్కిల్ టెస్ట్ కోసం, ఓకేనా. 45 words per minute మీరు టైప్ చేయాలి ఫర్ 40 marks ఇది, ఓకేనా. సో ఒక్కసారి 1 second క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 second. సో మొత్తంగా సో చూసుకోండి. సో కాపీస్ట్ 100 marksకి టోటల్ ఎగ్జామినేషన్ అయితే 40 questions, 40 marks వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్. ఇక్కడ జీకే అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 40 marks వచ్చేసి స్కిల్ టెస్ట్, 20 marks వచ్చేసి మీకు ఓరల్ ఇంటర్వ్యూ. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాపీస్ట్కి, ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ టైపిస్ట్ 24,280 నుండి 72,850 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళకి కూడా 34,000 వరకు శాలరీ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్ మనకు ఏప్రిల్ లేదా జూన్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. సో టైపిస్ట్ వేకెన్సీస్ టోటల్గా 12 ఉన్నాయి. సో ఈ విధంగా మనకు కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ప్లస్ ఇక్కడ టైప్ రైటింగ్ హయ్యర్ 45 words per minute మీకు టైప్ రైటింగ్కి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఒకవేళ టైప్ రైటింగ్ హయ్యర్ క్యాండిడేట్స్ లేకపోతే లోవర్ క్యాండిడేట్స్ ద్వారా పోస్ట్ని భర్తీ చేస్తామని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ప్రిఫరెన్స్ మాత్రం హయ్యర్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది మార్క్స్ తక్కువ వచ్చిన. ఏజ్ లిమిట్ 18 to 34 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఓకేనా. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సేమ్ యాజ్ కాపీస్ట్, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తాను. టోటల్గా 1 second 100 marksకి ఎగ్జామినేషన్ ఉంటుండే. 1 second. సో 100 marksకి ఎగ్జామినేషన్ ఉంటే 40 marks వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, 40 marks స్కిల్ టెస్ట్ అండ్ 20 marks వచ్చేసి ఇంటర్వ్యూ, ఓకేనా. 40 marks ఏదైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉందో ఆ 40 marks మాకు జీకే నుండి ఇంగ్లీష్ నుండి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 40 marks స్కిల్ టెస్ట్ మీకు 15 minutes ఇవ్వడం జరుగుతుంది. సో 15 minutes టైంలో మీరు స్కిల్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 45 words per minute టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకు నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూకి 20 marks ఉంటుంది. సో దానికి పిలవడం జరుగుతుంది, ఓకేనా. ఇది టైపిస్ట్ వేకెన్సీస్కి సంబంధించి. సో నెక్స్ట్ ఎగ్జామినర్ హైకోర్టులోనే ఎగ్జామినర్ పోస్టులు. సో ఇక్కడ శాలరీ 24,280 నుండి 72,850 వరకు శాలరీ ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మీకు శాలరీ అరౌండ్ 34,000 శాలరీ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏప్రిల్ 2025లో. సో వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ 24 ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎందులో అంటే ఆర్ట్స్ లేదా సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా.
సో ఈ 4 అంటే ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఎగ్జామినర్ పోస్ట్కి. ఓకేనా. సో యాజ్ ఆఫ్ డేట్ ఆఫ్ పబ్లికేషన్ అంటే మనకి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు పాస్ అయి ఉండాలి. ఓకేనా, డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 18 to 34 years. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ ఎగ్జామినర్ పోస్ట్కి చూసుకున్నైతే 90 questions వస్తాయి మీకు. ఓకేనా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. 90 questionకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 50 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 40 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. దీనికి గాను మీకు 90 questionస్కి 120 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇతర 10 marksకి మీకు ఓరల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అక్కడ ఎవరైతే మెరిట్లో ఉంటారో 1:3గా అభ్యర్థులను సెలెక్ట్ చేసి ఓరల్ ఇంటర్వ్యూకి ఈ 10 marksకి ఏదైతే ఉందో సో ఓరల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అదే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకు నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్గా కాల్ చేసి కనుక్కోవచ్చు. 1 second. నెక్స్ట్ నోటిఫికేషన్. నెక్స్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే 24,280 నుండి 72,850. సో ఇక్కడ కూడా 34,000 ప్లస్ శాలరీ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో టోటల్గా వేకెన్సీ పొజిషన్స్ చూసుకోవచ్చు. 42 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోండి మీరు. అండ్ ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎందులో అంటే ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ. సో ఈ 4 డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా. ఏజ్ లిమిట్ 18 to 34, 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ యాజ్ మనకు ఎగ్జామినర్ పోస్ట్కే ఈ విధంగా అయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు. సో 90 questions వస్తాయి మీకు. 50 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుండి, 40 questions వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 120 minutes మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ 90 questionస్కి. సో ఎవరైతే మెరిట్లో ఉంటారో 1:3 సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఓరల్ ఇంటర్వ్యూకి 10 marks. ఓకేనా. ఖచ్చితంగా మెరిట్లో ఉంటేనే మీకు పోస్ట్ అనేది వస్తుంది. ఎగ్జామినేషన్ ఫీ చూసుకున్నట్లయితే 600 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ ఓసీబీసీకి, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 400 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. ఓకేనా. నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ వేకెన్సీ చూసుకున్నట్లయితే 38,890 నుండి 1,12,510 వరకు శాలరీ అయితే ఉంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది పే స్కేలు. సో అరౌండ్ మీకు 50,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరిగింది. వేకెన్సీ పొజిషన్ చూసుకున్నట్టయితే 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అది కూడా ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. అండ్ టైప్ రైటింగ్ హయ్యర్ 45 words per minute సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. అండ్ దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ 1 year కోర్స్ చేసి ఉండాలి, లేదా బీసీఏ డిగ్రీ ఇన్ బీసీఏ చేసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అది కూడా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లోనే పాస్ అయి ఉండాలి. ఓకేనా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కానీ, అది కూడా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్, లేదా డిగ్రీ ఇన్ బీసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇది అడిషనల్ క్వాలిఫికేషన్. ఇక్కడ డిగ్రీ ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ చేసిన వాళ్ళు ప్లస్ వీళ్ళకి టైప్ రైటింగ్ ఖచ్చితంగా ఉండాలి. 45 words per minute ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యరు. దాని తర్వాత ఈ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ 1 year కోర్స్ కూడా చేసి ఉండాలి. వీళ్ళు ఈ 3 ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఓకేనా. 18 to 34 years లోపున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మొత్తంగా ఇక్కడ 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మాత్రం 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ పోస్ట్కి చూసుకున్నట్టయితే 50 questions, ఇందులో 25 questions వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, 25 questions వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 mark, 60 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది కంప్యూటర్ ఆపరేటర్స్. ఓకేనా. ఏ టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్
హయ్యర్ గ్రేడ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 40 మార్క్స్. ఓకేనా. సో ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. 1 సెకండ్. టోటల్గా 100 మార్క్స్ అయితే 50 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. 25 క్వశ్చన్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, 25 క్వశ్చన్స్ వచ్చేసి జీకే. ఓకేనా. ఇది 50 మార్క్స్. దాని తర్వాత 40 మార్క్స్కి టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో ఎవరైతే మెరిట్లో ఉంటారో, సో ఈ రెండు 90 మార్క్స్కి వాళ్ళు 1:3 మెరిట్ తీసి 10 మార్క్స్ ఏదైతే ఇంటర్వ్యూకి ఉందో, సో ఆ మెరిట్లో ఉన్న క్యాండిడేట్స్ని ఓరల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇంటర్వ్యూ తర్వాత ఎవరైతే మెరిట్లో ఉంటారో అన్ని టోటల్ 100 మార్క్స్కి మెరిట్ తీసి అప్పుడు ఆ క్యాండిడేట్స్ ద్వారా పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోర్ట్ మాస్టర్స్ ఆర్ పర్సనల్ సెక్రటరీస్ టు ద హానరబుల్ జడ్జెస్ అండ్ రిజిస్ట్రార్స్. ఇది వేకెన్సీ, ఇది పోస్ట్ పేరు. చూసుకున్నట్లయితే మనకు 54,220 నుండి 1,33,630 వరకు పే స్కేల్ అయితే ఉంటుందని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో శాలరీ అరౌండ్ మీకు 70,000 వరకు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 70,000 to 80,000 వరకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి వాళ్ళు తర్వాత చెప్తామని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. డేట్ అండ్ టైం విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్. అండ్ ఈ వేకెన్సీ పొజిషన్ చూసుకుంటే టోటల్గా 12 ఉన్నాయి. కోర్ట్ మాస్టర్స్, పర్సనల్ సెక్రటరీస్కి సంబంధించి వేకెన్సీ పొజిషన్ 12 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆర్ట్స్లో కానీ, సైన్స్లో కానీ, కామర్స్లో కానీ, లాలో కానీ. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన 180 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి. హౌఎవర్ క్యాండిడేట్స్ who have passed 150 words per minute English shorthand can also eligible. ఓకేనా, కెన్ ఆల్సో అప్లై. ఓకేనా. 180 లేకపోయినా 150 ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ టైప్ రైటింగ్ 45 words per minute మీకు ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మొత్తంగా 3 క్వాలిఫికేషన్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. నెక్స్ట్ సో ఇది టోటల్గా అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం ఈ పోస్ట్కి. సో ఫస్ట్ షార్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 180 words per minute. మీకు దీనికి గాను 2.5 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 150 minutes ఒకవేళ 180 words per minute మీరు టైప్ చేయగలిగే సామర్థ్యం ఉంటే 2.5 minutes ఇవ్వడం జరుగుతుంది మీకు. అండ్ 150 words per minuteకి 3 minutes డ్యూరేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ట్రాన్స్క్రిప్ట్ చేయడానికి మీకు 40 minutes, 45 minutes అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 90 మార్క్స్. ఓకేనా. అండ్ ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసి 10 మార్క్స్. షార్ట్ హ్యాండ్, దాని తర్వాత దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేయడానికి టైం ఇస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు 90 మార్క్స్కి. దాని తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ. ఈ స్కిల్ టెస్ట్, ట్రాన్స్క్రిప్షను, టైపింగు మొత్తం 90 మార్క్స్కి, 10 మార్క్స్ వచ్చేసి ఓరల్ ఇంటర్వ్యూ. ఓకేనా. సో ఈ విధంగా మొత్తంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా డీటెయిల్ వీడియోస్ నేను చేస్తాను. జస్ట్ ఒక గ్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేశాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీ ప్రతి ఒక్క డౌట్, ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్లో తెలపండి. దానికి సంబంధించి వీడియోస్ నేను చేస్తాను. ఓకేనా. ఎందుకంటే ప్రీవియస్ ఛానల్లో కంప్లీట్గా ఏమైనా చాలా వీడియోస్ హైకోర్టుకి సంబంధించి చాలా వీడియోస్ ఉండే, అది ఆ ఛానల్ డిలీట్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నేను అన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు ఏం డౌట్ ఉన్నా కింద కామెంట్స్ తెలపండి. దానికి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా. వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. యాప్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.